జ్ఞాన వృక్షం పెంచుకోవాలంటే ఏమి చేయాలి? ధ్యానమే మార్గమా? ధూర్జటి కవి శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ మనసులో పెరిగే అజ్ఞానాన్ని వేపచెట్టు వంటి దానికి పోల్చారు. అశాశ్వత విషయాలపై మనసు ఆసక్తి చూపించటం, అసత్యాలు పలకటం, కామవికారాలను అనుసరించటం ఈ వేపచెట్టుకు ఆధారాలు. కవి భగవంతుడిని ప్రార్థిస్తూ తన మనసులోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానవృక్షాన్ని నాటమని కోరుతున్నారు. భగవంతుడు మనకు దూరంగా ఉండాలని భావించటం అజ్ఞానం. ఆయన మనలోనే ఉంటారని గ్రహించడం నిజమైన జ్ఞానం. భక్తి మరియు జ్ఞానం పరస్పర అనుబంధితాలు, భిన్నమైనవి కావు. ఈ రెండు ముక్తి మార్గాన్ని స్పష్టంగా చూపించగలవు. భగవద్గీత ప్రకారం జ్ఞానానికి సమానమైనది మరొకటి లేదు. భక్తి మార్గాన్ని అనుసరించి వివేకం, వైరాగ్యాలను పెంపొందించుకుంటే జ్ఞానం లభిస్తుంది. దైనందిన జీవితంలో పూజలు, వ్రతాలు యాంత్రికంగా చేస్తే వాటి ఫలితాలు కూడా యాంత్రికంగానే ఉంటాయి. దానం, సేవలను ప్రదర్శన కోసం చేయడం అసలు సిద్ధాంతానికి విరుద్ధం. అన్నీ భగవంతుడి కృపగా భావించి ఆత్మవినయంతో దానాలు చేయాలి. అహంకారాన్ని వదిలి లోకానికి సహాయపడే విధంగా సేవ చేయడం నిజమైన ధార్మికత. ఆంతరంగిక స్వచ్ఛత చాలా ముఖ్యమైనది. మనస్సును నిర్మలంగా మార్చుకోవటమే భక్తి సాధనకు అసలు పునాది. పూజలు, వ్రతాలు పాటిస్తూ భక్తిగా భావించటం సరిపోదు. ఫలాలు ఆశించకుండా సత్యనిష్టతో సాధన చేయాలి. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి మానసిక ధార్మికతను ప్రాధాన్యతనిచ్చారు. వారు తాము జీవించిన విధానంతోనే పరిపూర్ణ భక్తిని బోధించారు. నిజమైన భక్తి వల్ల జ్ఞానం కలుగుతుంది. నారద భక్తి సూత్రాల ప్రకారం భక్తి జ్ఞానం ద్వారా పరిపూర్ణతను సాధిస్తుంది. భగవంతుడిని తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం. ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, వ్యాసుడు, అంబరీషుడు వంటి మహానుభావులు భక్తి మరియు జ్ఞానాన్ని సమానంగా విలయించారు. భగవంతుడిని తెలుసుకుని ఆయన మార్గంలో నడచినవారు ధన్యులు. వశిష్ఠుడు శ్రీరాముడిని ఉద్దేశించి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను వదలకుండా ఎంత తపస్సు చేసినా కష్టాలు తప్పవు అని చెబుతాడు. ఈ అరిషడ్వర్గాలను తొలగించుకుంటేనే మనసు పవిత్రమవుతుంది. నిజమైన భక్తి వికసిస్తుంది, జ్ఞానోదయం కలుగుతుంది, మోక్షసిద్ధి సులభమవుతుంది. మన సంస్కృతి, మన విలువలు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.